చెప్పు. అందరు బాగున్నారా? డాడీ అంటే నీకు ఎంత ఇష్టము చెప్పు. అంటావుగా డాడీ అంటే నీ ఇష్టం, డాడీ అంటే నీ ఇష్టం అని. ఎంత ఇష్టం డాడీ అంటే? చాలా ఇష్టం. మరి నేను మమ్మీ అంటే ఇష్టం లేదా నీకు? మమ్మీ కూడా ఇష్టమేనా? మరి తమ్ముడు అంటే? తమ్ముడు కూడా ఇష్టమేనా? ఎవరు ఎక్కువ ఇష్టం అందరిలో? డాడీ ఇష్టమా? అంతేలే. అంతా అమ్మ పార్టీ ఎవరు ఉండరు, అమ్మాయిలు అంతా నాన్న పార్టీలే ఉంటారు కదా. మంట ఏం కర్రీ? కర్రీ వండేవా? ఎవరికి అది? డాడీ కోసమా? డాడీ తినరు కదా అవి. లేదు, డాడీకి చికెన్ అంటేనే ఇష్టము. నాన్నకి చికెన్ అంటే చాలా ఇష్టము. నువ్వేమో ఇలా పప్పు, కూరగాయలు. నువ్వు చికెన్ చేస్తావా? నీకు వచ్చా వండడం? ఏమేమి వంటలు వచ్చు నీకు? అన్ని వంటలు వచ్చా నీకు? అమ్మో, నాకు నేర్పివచ్చు కదా మరి. నువ్వు చేస్తే నేను తినకుండా ఉంటానా చెప్పు? నేర్పిస్తావా నాకు? పాపం రోజు నువ్వే వండుతావా నాన్న కోసం వంట? అవునా? మరి మమ్మీ ఏం చేస్తుంది అని అడుగుతుందా? తింటా. నువ్వు వండావు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. వావ్. టమాటాలు అన్నీ వేసావా? ఓకే. నాన్నకి ఇష్టమా కర్రీ? నువ్వు చేస్తే తింటారులే నాన్న. ఏది చేసినా తింటారు. నువ్వు వంట అద్భుతంగా చేస్తావు కదా. మరి తింటారు. నేను చేస్తేనే నాన్న తినరు, నువ్వు చేస్తే అన్ని వంటలు తింటారు కదా. నిజమే. నాకు వంట నేర్పించచ్చుగా మరి. నాన్నకు మంచి వంట చేసి పెడతా. నువ్వే పెడతావా? నేను వండి పెట్టకూడదా? నువ్వు పెద్ద పాపవా? ఏమన్నా చిన్న పాపవి కదా. అందుకని తింటాడా? అవునులే. నీ వంట అంటే ఇష్టం కదా డాడీకి. చికెన్ ఎట్లా చేస్తావు నువ్వు? నెక్స్ట్ టైం చికెన్ నేర్పిస్తావా నాకు? అన్నం చేస్తావా? అన్నము ఇంకా స్వీట్ లేదా? ఓన్లీ వంటలేనా? స్వీట్ కాదు అది. అది కూరగాయలు కదా, గోరుచిక్కుడుకాయలు కదా. అలా కాకుండా స్వీట్లలో ఏమి ఇష్టం నాన్నకి? స్వీట్ అన్నమా? స్వీట్ అన్నం కాదు, సేమియా చేస్తావా? పాయాసం? అవునా? సేమియా చేస్తావా? చాలా బాగుంటుంది కదా. సేమియా చేసి పెట్టొచ్చు కదా నా కోసం. ఓన్లీ డాడీ కోసమే అన్నీ చేసి పెడతావు, మరి నాకు చేసి పెట్టొచ్చు కదా. పెట్టవా? ఎందుకు? పెడతావా? వెయిట్ చేయాలా నేను? ఎందుకలా? ఒక దోశ వేసిస్తావా? ఏం చేసావు దోశలకు చట్నీ? అన్నం తిన్నాక చెప్తావా? అన్నం తిన్నాక వద్దు కానీ ఇప్పుడు చెప్పు. నువ్వు దోశలకి ఏం చేసావు? చట్నీ పల్లి చట్నీ చేసావా? పుదీనా చట్నీ చేసావా? ఇంకా పల్లి చట్నీ, పుదీనా చట్నీ. కారపొడి లేదా? కారపొడి కూడా ఉందా? థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టము. ఏం కారపొడి? తెల్లగడ్డ కారమా? ఓకే. వాటితో పాటు నా కోసం ఒక దోశ వేసి ఇవ్వచ్చు కదా. పైసలా? థ్యాంక్ యూ. ఈ పైసలతోటి నన్ను ఏ షాప్కి వెళ్ళి కొనుక్కోమంటావు అది కూడా చెప్పు. నన్ను ఇంకేం అక్కడి నుంచి పంపించేస్తారు ఫస్ట్. ఏం జాబ్ చేసి సంపాదించావు? నీకు ఎవరు ఇచ్చారు పైసలు? అయిపోయిందా? ఓకే, చెప్పు.
చెప్పు. నాన్న ఐస్ క్రీమ్ తెచ్చారా? ఆ, మరి నాకు ఇవ్వలేదే, నువ్వు నాన్న మాత్రమే ఇద్దరు తిన్నారు కూర్చొని. ఎందుకు ఇవ్వలేదు మమ్మీకి? అమ్మా ఆ, ఇచ్చు కదా, ఎప్పుడు ఇచ్చావు? సాయంత్రం ఇచ్చా. సాయంత్రం ఇచ్చావా? లేదు మమ్మీకి ఇవ్వలేదు. మమ్మీ అడిగినా కానీ నాన్న నువ్వే తిన్నావు, నాకు ఇవ్వలేదే. ఇచ్చే కదా. ఇవ్వలేదు నాన్న. నానంటే ఇష్టము కదా, అందుకే ఇస్తావు. అయిపోయింది. వావ్, ఎంత ఇష్టం నానంటే? ఆ? నానంటే ఎంత ఇష్టం? చక్కని చక్కని డాడీ, నానంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? కాదు ఆ? డాడీ ఉమ్. తాత ఉన్నాక తాత అంటాడు. ఆహా, డాడీ అంటే నీకు ఎంత ఇష్టము చెప్పు. అంటావుగా డాడీ అంటే నీ ఇష్టం, డాడీ అంటే నీ ఇష్టం అని. ఎంత ఇష్టం డాడీ అంటే? చాలా ఇష్టం. చాలా ఇష్టం. మరి నేను మమ్మీ అంటే ఇష్టం లేదు నీకు? నాన్న ఇష్టం. మమ్మీ కూడా ఇష్టమేనా? మరి తమ్ముడు అంటే? నమ్మ ఇష్టం. తమ్ముడు కూడా ఇష్టమేనా? ఎవరు ఎక్కువ ఇష్టం అందరిలో? నాన్న ఇష్టం. డాడీ ఇష్టమా? నాన్న ఇష్టం. అంతేలే. అంతా అమ్మ పార్టీ ఎవరు ఉండరు అమ్మాయిలు, అంతా నాన్న పార్టీలే ఉంటారు కదా. ఏది నాన్నకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఐ లవ్ యూ చెప్పు నాన్నకి. అవిందా అవింద డాడీ. లవ్ యూ డాడీ, వెరీ గుడ్. అంత ఇష్టమా నానంటే నీకు? అన్నది ఇష్టం. ఇప్పుడు నాన్న వచ్చారనుకో ఏమని చెప్తావు? నాన్న ఎలా సర్ప్రైజ్ అవుతావు నాన్న రాగానే? ఆఫీస్ పోయారు. అదే ఆఫీస్ నుంచి రాగానే నాన్న చక్కని అనగానే ఎలా సర్ప్రైజ్ అవుతావు? చూడు చూడు. మమ్మీ రా వేస్తున్నా. మమ్మీ కొట్టిందని చెప్తావా? అందుకే ఏడ్చానని చెప్తావా? ఏ అసలు పొద్దుటి నుంచి ఒక్కసారి టచ్ చేశానా నేను? నువ్వు అట్లాంటి అబద్ధాలు చెప్తావా? ఇదేంటి? నిజంగా కొట్టానా నేను? అసలు కొట్టానా నేను? నువ్వు నా అరిచానా? ఎప్పుడు అరిచా? అరిచానా నేను? అన్నం చేస్తున్నా. ఎప్పుడు అరిచా నేను చెప్పు? నువ్వు వచ్చేవారా? ఎప్పుడు అరిచాను? నేనా? ఉమ్. అసలు అసలు నువ్వు నన్ను అరుస్తున్నావు. ఓకే, నేను ఎప్పుడు అరిచా నిన్ను?